ఒకసారి మళ్ళీ చంద్రబాబు ఏమన్నారు, రాష్ట్ర ప్రజలు విజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని పదే పదే ఆ వ్యాఖ్యల్ని మీకు వినిపిస్తున్నా. ఇతను ఏ స్థాయికి దిగజారిపోయాడు, దిగజారడంలో ఆఖరి మెట్టు కూడా వచ్చేశాడు. ఇంతకంటే భవిష్యత్తులో దిగజారడనే అనుకుంటాం, దిగజారడానికి కూడా ఏమీ లేదు. అతని తల్లిదండ్రుల ఆత్మ మాత్రం ఈరోజు ఖచ్చితంగా క్షోభిస్తుంది ఇలాంటి కొడుకును కన్నందుకు. ఎస్, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. విజయబాబు గారు, విన్నారా చంద్రబాబు గారి మాటలు, ఆ దూషణలు, ఆ దిగజారుడుతనం, ఆ సభ్య పదజాలం? ఇది ఇప్పుడు తాజాగా కాదండి, ముఖ్యమంత్రి గారిని నరికేయాలి, చంపేయాలి అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, అంటే దారుణంగా ఓడిపోతున్నాం. ఇన్ని కుతంత్రాలు కుహటాలు చేసినా కూడా ఓటమిని మరొకసారి మళ్ళీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుంది అనేటువంటి ఒక తీవ్ర మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆయన వయసుకి కానీ ఆయన అనుభవానికి కానీ లేదు, రాజకీయాల్లో మనం హోందాత వ్యవహరించాలనే పూర్తిగా అసలు తన స్పృహనే కోల్పోయి మాట్లాడుతున్న తీరు ఇది. మరి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏం సార్, మనం ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అనుకోవడమే కానీ అవన్నీ జరిగే అది బాధాకరమైన అంశం ఏంటంటే ఇంతగా తెగబడి అప్రజాస్వామికంగా అసలు సభ్య సమాజమే కూడా పూర్తిగా అసహించుకునేటువంటి రీతిలో చేస్తున్నా కూడా ఎందుకు మరి ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు ఆయన. కాబట్టి డెఫినెట్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి. అదర్వైజ్ ఏంటంటే పరిస్థితులు ఇంకా కూడా దిగజారిపోయేటట్టు దీంట్లో ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇంకొక వారం రోజుల్లో ఇతని చరిత్ర మించిపోయేటట్టు పరిస్థితి అయితే వస్తుందండి. సార్, ఇతను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు కదా సార్. అసలు పవన్ కళ్యాణ్ అనే అతను లోనటిక్ మ్యాన్ అనేది ఆల్రెడీ జనానికి కూడా అర్థమైపోయింది. సగటు ఓటర్లే నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారు. అయినా కూడా చెలరేగిపోయి పేటరేగిపోయి అది కూడా పెద్ద హీరోయిజం అనుకున్నాడు. కానీ అసలు రాజకీయాలు ఇంత నీచాతినీచంగా ఇంత దౌర్భాగ్యంగా దీన్ని తయారు చేయడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. తల్లిదండ్రులకి తలకొరివి కూడా పెట్టలేదంటారు, వాస్తవమేనది? మీకు ఐడియా చెప్పాలంటే ఇతను సంస్కారం లేదని చెప్పడానికి తల్లిదండ్రులకు, తల్లికి మరి తండ్రికో ఏదో తలకొరివి కూడా పెట్టకుండా నాకు స్కిన్ జబ్బు ఉంది, నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి అర్జెంటుగా వెళ్ళిపోయాడంట. కనీసం అంత్యక్రియలు కూడా చేయలేదని అంటారు. వాళ్ళ అసలు పూర్తిగా వాళ్ళ ఉనికిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇది కూడా అయిపోయారు. అంటే దానికి కారణం పూర్తిగా ఏంటంటే ఇన్ని చేసినా కూడా ఘోరంగా ఇంక కొద్ది రోజుల్లో ఓడిపోతున్నాం అన్నది ఒకే ఒక దీంతోనే వాళ్ళు వర్రీ అవుతున్నారండి. ఇది ఒక్కటి మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ విజయబాబు గారు మీ విశ్లేషణ అందించినందుకు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.